హలో వ్యూస్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఇవాళ వీడియోలో మనం ఎకనామిక్ జియోగ్రఫీకి సంబంధించిన టాపిక్ ట్రేడ్ అండ్ టూరిజంని చూద్దాము. ఒకసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ కని మీరు చూసినట్లయితే ఇది మనం డీల్ చేస్తున్న టాపిక్ కరెంట్లీ ఎకనామిక్ జియోగ్రఫీ. ఈ ఎకనామిక్ జియోగ్రఫీలో మనం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ లాస్ట్ క్లాస్లో ఫినిష్ చేసాము. ఇవాళ లాస్ట్ టాపిక్ టూరిజం అండ్ ట్రేడ్. ఈ టాపిక్ని కంప్లీట్ చేస్తే మనము ఎకనామిక్ జియోగ్రఫీ అయిపోతుంది. నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీని స్టార్ట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంతకు ట్రేడ్ ఏంటి, మనకు ఇండియాలో ట్రేడ్ ఎలా ఉంది అండ్ టూరిజం ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ముందుగా ట్రేడ్ కానీ మనం చూసినట్లయితే ఏదైనా ట్రేడ్ అని మనం ఎప్పుడు అంటామంటే లైక్ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకుంటే దాన్ని మనము ట్రేడింగ్ అని అంటాం అనమాట. ఓకే, ఈ ట్రేడింగ్ మనకి ఎప్పటి నుంచి ఉందంటే మనకు పురాతన కాలం నుంచే మన వాళ్ళు, ఎస్పెషల్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు, మెసోపొటేమియా వాళ్ళతో ఈ మనకు ట్రేడింగ్ అనేది ఉండేదన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే మనకు 1498లో యూరోపియన్స్ ఇండియాలోకి రావడం జరుగుతుంది, వాళ్ళు సీ రోడ్ ద్వారా, అండ్ మనం మేజర్ ఎక్స్పోర్ట్స్ అయిపోతాం వాళ్ళకు. ఇన్ ద కేస్ ఆఫ్ స్పైసెస్ కానీ పెప్పర్, జింజర్, సినమన్, నెట్మగ్, క్లోవ్స్, ఇవన్నీ కూడా మనకు, ఎస్పెషల్లీ స్పైసెస్, ఇవన్నీ కూడా మనము ట్రేడ్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, ఇక్కడికి ఈస్ట్ నుంచి వెస్ట్ కంట్రీస్కి మనము ట్రేడ్ చేసేవాళ్ళం. ఇలా మనకు ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఎప్పటి నుంచో ఆల్రెడీ ఉందని చెప్తామన్నమాట. ఓకే, ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో ఈ 1947 నుంచి 1991 వరకు చాలా ట్రేడ్ అనేది కష్టంగా ఉంటుందన్నమాట. మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి బాగా పడిపోతాయి అన్నమాట. ఎందుకు పడిపోతాయి? మనకు 1947 ముందు వరకు ఏముంది, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ మనం ఒక ఫారినర్ని ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తామంటే క్లోజ్డ్ ఎకానమీ అయిపోతుంది అనమాట ఇండియా. అంటే ఏవైతే ఇండస్ట్రియల్ లాస్ ఉంటాయో, ట్రేడ్ లాస్ ఉంటాయో, అవి చాలా స్ట్రిక్ట్గా చేసేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి కాస్త పడిపోతాయి. సో తర్వాత ఏమవుతుంది, ఎల్పిజి రిఫార్మ్స్ వస్తాయి మనకు 1991లో. మనకు గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ అంటాము, ఎల్పిజి రిఫార్మ్స్ అని. ఓకే, ఆ ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మనకు ఏమవుతుంది, ఫారెన్ ట్రేడ్ అనేది కొంచెము ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఏవైతే స్ట్రిక్ట్ నార్మ్స్ ఉన్నాయో అవి కాస్త కొంచెం లూజ్గా చేస్తారు. ఓకే, ఆ రకంగా మనకు 1991 నుంచి మనకు ఇండియాలో ట్రేడ్ అనేది బాగా జరుగుతుంది అని చెప్తామన్నమాట. ఇండియాలో ఎక్స్పోర్ట్స్ కన్నా మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 7,500 కమోడిటీస్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎన్ని కంట్రీస్ కంటే ఆల్మోస్ట్ 190 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇంపోర్ట్ మనం 600 కమోడిటీస్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటాము ఫ్రమ్ 140 కంట్రీస్ నుంచి. ఓకే, సో మరి ఫారెన్ ట్రేడ్ ఎలా చూస్తాం మనము ఇండియాలోనంటే ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అని చెప్తాము, ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సర్వీస్ అంటాము, ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అంటాము, ఇంపోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్ అంటాం అనమాట. ఓకే, సో ఈ మర్చెంటైజ్డ్ అండ్ కమోడిటీస్ రెండు కూడా. ఓకే, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్. దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాము, ఎలా చూస్తాము అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని అంటాం అనమాట. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి? ట్రేడ్ బ్యాలెన్స్ అంటే మనం ఎంత ఇంపోర్ట్ చేస్తున్నాము, ఎంత ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాము. ఓకే, మనకి ఎంత వస్తుంది, మనం ఎంత పంపుతున్నాము అనేది అనమాట. దీన్ని ఏమంటాము, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ బ్యాలెన్స్. ఓకే, సో మర్చెంటైజ్ని ఏమంటాము? మర్చెంటైజ్ అంటే టాంజిబుల్, అంటే వస్తువులు మనం తాకగలిగేవి అనమాట. సర్వీసెస్ అంటే ఇవి అన్టాంజిబుల్, మనము తాకలేం, దీన్ని జస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏం చెప్తాం మనము? ఎక్స్పోర్ట్స్ ఎన్ని చేస్తాం మనము మైనస్ ఇంపోర్ట్స్ ఎన్ని మనకు వచ్చాయి అనేది మనం చూస్తే దాన్ని ఏమంటాము, ఈ వచ్చిన రిజల్ట్ని బిఓటి. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్తామన్నమాట. ఓకే, సేమ్ ఫర్ సర్వీసెస్ ఆల్సో. మరి మనము ఇండియాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కానీ ఒకసారి చూసినట్లయితే ఇండియా మనకు ఆల్మోస్ట్ 10 టాప్ కంట్రీస్ మనం చూస్తే యుఎస్ఏ, యుఏఈ, చైనా, హాంకాంగ్, సింగపూర్, యూకే, నెదర్లాండ్, జర్మనీ, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. ఓకే, దీస్ ఆర్ ద కంట్రీస్ ఇండియా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట ఈ కంట్రీస్కి. ఓకే, మరి ఏం ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ కంట్రీస్కి అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇంకా పర్ల్స్. మనము బెంగళూరులో పర్ల్స్ హైదరాబాద్లో కూడా పర్ల్స్ బాగా ఫేమస్. ఇంకా డ్రగ్ ఫార్ములేషన్స్ చేస్తామన్నమాట మనము. ఓకే, టోటల్ ట్యాబ్లెట్ చేయము, ఫార్ములేషన్స్ చేసి పంపుతాము. ఓకే, ఇంకా ప్రెషియస్ మెటల్ జ్యువెలరీ ఎక్కువగా, ఇంకా ఐరన్ అండ్ స్టీల్, ఎలక్ట్రిక్ మెషినరీ, ఇంకా కాటన్ ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ, మెరీన్ ప్రోడక్ట్స్ కానీ, ఆర్గానిక్ కెమికల్స్ కానీ, ఇవన్నీ కూడా మేజర్ ఎక్స్పోర్ట్ కమోడిటీస్ మనము
పంపేవన్నమాట. చూడండి, కమోడిటీస్ అంటే ఇవన్నీ కూడా మనం టచ్ చేయగలం, వీటిని టాంజిబుల్ అని అంటాము. ఓకే, సో ఇవి టాప్ 10 కంట్రీస్, ఇవి టాప్ 10 ప్రోడక్ట్స్ మనము పంపేది. మరి ఏం తీసుకుంటున్నాం, మనకు ఏవే వస్తున్నాయి అని అంటే ఇండియాకి సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కానీ మనం చూసినట్లయితే ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఏవైతే మనము ఈ సర్వీస్ ఇంపోర్ట్స్ తీసుకుంటామో వాటిని ఇంపోర్ట్స్లో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ చూస్తే మనం ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తామన్నమాట ఇంపోర్ట్ కంటే అని చెప్తాం. ఓకే, ఒకసారి కమోడిటీస్ కానీ చూసినట్లయితే ఇంపోర్ట్లో కమోడిటీస్ మనం ఎక్కువగా ఏం ఇంపోర్ట్ చేసుకుంటాం, పెట్రోల్, గోల్డ్, పెట్రోలియం ఇది క్రూడ్, మళ్ళీ పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇంకా కోల్, పర్ల్స్ అండ్ ప్రీషియస్ సెమీ స్టోన్స్, ఇంకా టెలికామ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా ఆర్గానిక్ కెమికల్స్, ఇండస్ట్రియల్ మెషినరీ ఫర్ డైరీ, ఇంకా ఐరన్ అండ్ స్టీల్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఇవన్నీ కూడా మనము మేజర్గా ఇంపోర్ట్ చేసుకునేవి. ఏ కంట్రీస్ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఫస్ట్ చైనా అనే చెప్తామన్నమాట. ఓకే, పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ చైనా, ఇంకా యుఎస్ఏ, ఇంకా యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, కొరియా, సింగపూర్ అండ్ ఇండోనేషియా. ఇవి టాప్ 10 కంట్రీస్ మనము ఇంపోర్ట్ చేసుకునేవి. ఓకే, సో ఇప్పుడు ట్రేడింగ్ మనము టాప్ 5 కంట్రీస్ ఏమేమి చెప్పుకున్నాము. ఇండియా టాప్ 5 కంట్రీస్ ఎవరితో ట్రేడ్ చేస్తుందంటే యుఎస్ఏ చెప్తాం, చైనా, యుఏఈ, సౌదీ అరేబియా అండ్ హాంకాంగ్. ఇవి మనకు టాప్ 5 కంట్రీస్ అనమాట. ఇవి కమోడిటీస్ చూసాము. ఇప్పుడు సర్వీసెస్ చూద్దాము. ఇప్పుడు సర్వీస్ అంటే మనం ఏమేమి చెప్పచ్చు. ఓకే, సర్వీస్ అనేది త్రూ ఈమెయిల్ అయి ఉండొచ్చు. ఓకే, ఇంకా ఏం చెప్తామంటే టెలికమ్యూనికేషన్స్ అయి ఉండొచ్చు. టెలికమ్యూనికేషన్ లైక్ కాల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, కాల్ సెంటర్స్, ఇండియా అంటేనే ఫస్ట్ ఐటీ అండ్ కాల్ సెంటర్స్ అని చెప్తారు, కాల్ సెంటర్స్ కానీ. ఓకే, ఇంకా ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏం చెప్తామంటే మనము సర్వీసెస్ కిందకి క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకే, సో చాలా కంపెనీస్ ఏం చేస్తాయి, ఇండియా నుంచి సర్వీసెస్ని తీసుకుంటూ ఉంటాయన్నమాట. సో అలా మనం చూసినట్లయితే మనకు సాఫ్ట్వేర్ సర్వీసెస్లో బల్క్గా అరౌండ్ 40-45% మనము సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేది చేస్తుంటాం అనమాట. ఓకే, అదే బిజినెస్ సర్వీసెస్ కానీ మనం చూసినట్లయితే 18-20%, ట్రావెల్ సర్వీసెస్ అయితే 11-14%, ట్రాన్స్పోర్ట్ వచ్చి 9-11% మనము సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేది చూస్తామన్నమాట. నీతి ఆయోగ్ మనకు ఒక ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది, దాన్నే మనము ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అని చెప్తాము. ఓకే, ఈ ఇండెక్స్ ఏం చెప్తుంది అంటే మనకు ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో స్టేట్స్ది అండ్ యూనియన్ టెరిటరీస్ది ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేస్తుంది అనమాట. ఓకే, మెజర్ చేసి ఏ స్టేట్ బాగా పర్ఫామ్ చేసింది ఎక్స్పోర్ట్స్లో, ఓకే, మెయింటెనెన్స్లో అనేది మనకు చెప్తుంది అనమాట. దాని ఎయిమ్ ఏంటి, ఇంతకు ఎక్స్పోర్ట్ ఇండెక్స్ది ఎయిమ్ అంటే మనకు ఎక్స్పోర్ట్ రిలేటెడ్ పారామీటర్స్ని చూస్తుంది. అది చూసి మనకి ఏం చేస్తుందంటే ఈ స్టేట్ బాగా పర్ఫామ్ చేసింది అంటే ఇది స్టేట్లో ఇండియాలో ఏం చేస్తుందంటే ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని పెంచుతుంది అనమాట. ఓకే, అంటే ఎవరిదైనా మోడల్ సక్సెస్ఫుల్ అయితే వాళ్ళు ఇంకొకరికి చెప్పి షేర్ చేసుకుంటారు. అలా మనకు ఇండియాలో ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి బాగా పెరగాలి అని ఈ ఇండెక్స్ హెల్ప్ చేస్తుంది అనమాట. దీన్ని మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తామంటే దీనికి 4 పిల్లర్స్ అని చెప్తామన్నమాట ఎవాల్యుయేషన్. దీన్ని ఆ 4 పిల్లర్స్ ఏంటి, ఒకటి పాలసీ పిల్లర్, బిజినెస్ ఎకోసిస్టమ్, ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ అండ్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అంటాం. పాలసీ పిల్లర్ అంటే ఏంటి, మనకు ఈ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫ్రేమ్వర్క్ని పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇది పాలసీ, ఓకే, ఇది ఫ్రేమ్వర్క్. సో గైడ్లైన్స్ ఇవి ఫాలో అవ్వాలి, ఈ రీజన్కి ఈ గైడ్లైన్స్ అయితే కరెక్ట్గా ఉంటాయి అనేది దీన్ని ఏమంటాము, ఒక ఫ్రేమ్వర్క్ అంటాం అనమాట. అలా ఒక పాలసీ పిల్లర్. నెక్స్ట్ బిజినెస్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, మనకు బిజినెస్ బాగా జరగాలంటే ఏం చేయాలి, బాగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఓకే, ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి. దీన్ని మనము బిజినెస్ ఎకోసిస్టమ్ అంటాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, మనకు వేర్ హౌసెస్ ఉండాలి, అంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఒక ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏమేమి కావాలి, స్టోరేజ్ హౌసెస్ ఉండాలి. ఇదంతా ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్. ఓకే, ఇంకా ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్. సో ఈ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఈ స్టేట్ ఈ ఇయర్ ఇంత పంపించింది, ఈ ఇయర్ ఇంత ఎక్స్పోర్ట్ చేసింది ఈ కంట్రీకి. ఓకే, సో ఏవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసింది, ఇవేంటంటే ఇయర్ టు ఇయర్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. కంపారిజన్ చేసి ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఆ స్టేట్కు రికగ్నేషన్ అనేది ఇస్తారనమాట గ్లోబల్ మార్కెట్స్లో. ఓకే, ఇవన్నీ ఏంటి, మనకు పిల్లర్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఏదైతే ఎక్స్పోర్ట్ ఇండెక్స్ ఉందో దానికి. మరి కీ ఫైండింగ్స్ ఏంటి అంటే
కేటగిరీ 1 ర్యాంకింగ్స్ దేనికి దేనికి మనకు ర్యాంకింగ్స్ వచ్చింటే కోస్టల్ స్టేట్లో తమిళనాడుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్తాము. ఇంకా హిల్లీ ఏరియాస్లో ఉత్తరాఖండ్కి, లాక్డ్ ల్యాండ్లో ఏవైతే లాక్డ్ ల్యాండ్ ఉంటాయో మనవి అవి హర్యానాకి, యూటీస్లో మనము యూటీ అండ్ స్మాల్ స్టేట్స్లో గోవాకి వచ్చింది అని చెప్తామన్నమాట. సో ఈ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మనకు ఎక్స్పోర్ట్ ఇండెక్స్ ఇచ్చింది. ఓకే, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ మనకి ఇచ్చింది. మరి దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏమొచ్చింది, మనం కంపేర్ చేసుకుంటాము ఒకరి పర్ఫార్మెన్స్ని ఒకరిని. ఓకే, ఒకరినొకరు మనం డెవలప్ చేసుకుంటాం అనమాట, హెల్ప్ చేసుకుంటాం. వాళ్ళ పాలసీ వీళ్ళ పాలసీ వాళ్ళు షేర్ చేసుకుంటూ. ఓకే, స్టేట్స్ ఇలా ఒకటికొకటి కాంపిటీషన్ పెంచుకుంటూ ఒక హెల్దీ ఎకో సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, మరి ఇందాక సర్వీస్ ఎక్స్పోర్ట్ చూసామన్నమాట. ఇప్పుడు సర్వీస్ ఇంపోర్ట్ ఏంటి అంటే మనకి ఏమేమి సర్వీస్ ఇంపోర్ట్స్ వస్తున్నాయి అని అంటే, ఈ సర్వీస్ ఇంపోర్ట్స్ ఏంటంటే మనకు ఈ బీఓపీని బాగా తగ్గించేస్తాయన్నమాట. బీఓపీ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని చెప్తాము. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ప్రెషర్ పెడుతుందన్నమాట. ఓకే, బీఓపీ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. మనకు బీఓపీ తగ్గిపోయింది అనుకోండి అంటే మన దగ్గర డాలర్స్ అన్నీ పోతున్నాయి అని అర్థం అనమాట. బీఓపీ బాగా పెరుగుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పెరుగుతుంది అంటే మనము ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా చేస్తున్నాము, ఇంపోర్ట్స్ తగ్గించుకున్నామని. ఇప్పుడు బీఓపీ తగ్గిపోయిందంటే అర్థం ఏంటి, ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి అని అర్థం అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు ఇది ఇంపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంపోర్ట్ అంటే ఏంటి, మనకు ఇంపోర్ట్స్ అంటేనే ఏం రావాలి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద ప్రెషర్ రావాలి. సో దాని మీద ప్రెషర్ పడుతుంది అని చెప్తాము. ఓకే, సో ఎక్కువగా మనము ఏమేమి ఇంపోర్ట్స్ చేసుకుంటాము, ఈ సర్వీసెస్లో బిజినెస్ సర్వీసెస్, ట్రావెల్, ట్రాన్స్పోర్ట్ అనేవి టాప్ 3 సర్వీసెస్ అని చెప్తామన్నమాట. ఓకే, సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, ఇది ఎకనామిక్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ మన కంట్రీకి ఇంకొక కంట్రీకి, ఓకే, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ అని చెప్తామన్నమాట. సో బీఓపీని మనము ఎట్లా క్యాల్కులేట్ చేస్తామనంటే, ఫస్ట్ కరెంట్ అకౌంట్ తీసుకుంటాం. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మనకి ఎంత ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంపోర్ట్స్ ఎంత ఉంటాయి. ఓకే, ఇంపోర్ట్స్ ఈ రెండు చూసుకుంటాము. క్యాపిటల్ అకౌంట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఫైనాన్షియల్ అకౌంట్ ఏంటంటే మన దగ్గర ఎన్ని అసెట్స్ పెరిగాయి టైం పీరియడ్లో, ఎన్ని అసెట్స్ తగ్గాయి అనేది. ఓకే, సో ఇదంతా కలిపి మనం ఏం చెప్తాము, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్తామన్నమాట. సో ఇండియా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మనము గ్రేట్గా ఎప్పుడు బాగా చూసామనంటే, ఈ లిబరలైజేషన్ ఎప్పుడైతే జరిగిందో, ఎల్పిజి రిఫార్మ్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే 1991లోనే మనకు బీఓపీ అనేది బాగా పెరిగింది అని చెప్తామన్నమాట. మరి కరెంట్ మనకు బీఓపీ ఎంత ఉంది, ఇండియా ఫారెన్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయని అంటే $586.9 బిలియన్ అని చెప్తామన్నమాట. ఇది ఎప్పటిది డేటా, సెప్టెంబర్ 2023 డేటా అని చెప్తాము. మరి ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఎప్పుడు ఓన్లీ డబ్బే వస్తుందా అంటే మనీ మాత్రమే రాదు. ఓకే, మనీతో పాటు మనము అసెట్స్ తీసుకుంటాం, గోల్డ్ తీసుకుంటాం, ఈ ఎస్డిఆర్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా యూజ్ చేసుకుంటాము. ఇంకా ఐఎంఎఫ్లో ఏదైతే మన రిజర్వ్డ్ పొజిషన్ ఉందో అది కూడా అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఏం చెప్తాము, ఫారెక్స్ రిజర్వ్స్ కిందకే చెప్తామన్నమాట. సో ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ కానీ మనం చూసినట్లయితే, ఓకే, గ్లోబల్ ఇంతసేపు మనము ట్రేడ్ అంటే ఏంటి అనేది బేసిక్గా అలా డిస్కస్ చేసాము. ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ చూసినట్లయితే మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ఏం చేస్తుందంటే గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ అని ఒక రిపోర్ట్ని ఇస్తుందన్నమాట. ఓకే, దాని ప్రకారం మనకు గ్లోబల్లో మనం ఎక్కడున్నాము అని మనం చూసినట్లయితే, ఇప్పుడు ఈ కరెంట్ ఏంటంటే మనము ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేసిన దానికంటే 1.7% మనము తక్కువగానే ఉన్నామంట. ఓకే, ఇప్పుడు మనం ఇంకా కొంచెం తక్కువగానే ఉన్నాము. కానీ తర్వాత ప్రెడిక్ట్ చేసింది ఏంటి, మనము 2024 కంతా మనము 3.3% మనకు ట్రేడ్ గ్రోత్ అనేది ఉండాలి అని మనము ప్రెడిక్ట్ చేస్తున్నమాట. ఎప్పుడైనా ఏం చేస్తారంటే ఒక మార్జిన్ పెట్టుకుంటారు. ఫర్ సపోజ్ 3.2 రావాలనుకోండి, టార్గెట్ ఎప్పుడు 3.3కి పెట్టుకుంటారనమాట. ఓకే, దీనికి ట్రై చేస్తే కనీసం ఇదైనా మనం రీచ్ అవుతాము అని. ఇలా మనకు గ్లోబల్ ట్రేడ్ అనేది ప్రజెంట్ అయితే కొంచెం తక్కువగానే ఉంది, కానీ పోను మనం అది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఓకే, మరి మనం ఎలా ఇంక్రీజ్ చేస్తాము దీన్ని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తామన్నమాట. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏం చెప్తుంది, మనకు ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అనేది చెప్తుంది అనమాట. వరల్డ్ వైడ్లో మనకి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవరిస్తారు రిపోర్ట్, మనకు వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. సో ఇండియా ర్యాంక్ ఏంటి, అమాంగ్ 190 కంట్రీస్లో ఇండియా ర్యాంక్ వచ్చి 63rd అనమాట. ఈ 63rd కూడా మనకి ఎప్పుడు అంటే 2019లో ఇది
77 నుంచి 63కి పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు కరెంట్ ఇండియా ర్యాంక్ వచ్చి మనము 63 అని చెప్తాం. ఓకే, ఇంకా లాజిస్టిక్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. లాజిస్టిక్స్ ఇండస్ట్రీ మనకు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు లాజిస్టిక్స్ అంటే ఏంటి, మనము ఏవైతే ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయో మనకు అదంతా కూడా మనము లాజిస్టిక్స్ అని చెప్తామన్నమాట. కరెంట్లీ మనము $259.5 బిలియన్ మనము 2022లో మనం లాజిస్టిక్ ఇండస్ట్రీ చూసాము. కానీ ఇప్పుడు మనము దాన్ని 2028 కంతా $432.4 వరకు మనము బిలియన్ వరకు, బిలియన్ ఇక్కడ బిలియన్, ఓకే, బిలియన్ వరకు మనం తీసుకెళ్తాము. ఓకే, ఇది మనకు గోల్. సో ఈ లాజిస్టిక్స్ని మనం ఇలా తీసుకెళ్ళాలంటే మనము కొన్ని పాలసీస్ని మనం యూజ్ చేసుకోవాలి. అదే మనము ఆ పాలసీస్ని నేషనల్ లాజిస్టిక్ పాలసీ అంటాము. ప్లస్ పిఎం గతిశక్తి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, ఈ పిఎం గతిశక్తి ఇనిషియేటివ్ ఏంటి, ఇది వచ్చింది దేనికంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియాలో బాగా పెంచడానికి ఇది తీసుకొస్తారనమాట, ఈ ఇనిషియేటివ్ని, పిఎం గతిశక్తి ఇనిషియేటివ్ని. ఓకే, సో ఈ ఇనిషియేటివ్తో మనము లాజిస్టిక్స్ని బాగా పెంచాలి. ఏదైతే ఎల్పిఐ ఉందో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని దాన్ని పెంచాలి అని చెప్తాము అనమాట. ఓకే, నెక్స్ట్ నెట్ రెమిటెన్సెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమిటెన్సెస్ అంటే ఏంటి, మన ఫారినర్ మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కూడా వేరే దేశంలో ఉన్నారనుకోండి, వాళ్ళు అక్కడ నుంచి మనకు సెండ్ చేశారంటే ఆ వచ్చిన ఈ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని మనము రెమిటెన్స్ అంటాం అనమాట. సో ఇలా సెండ్ చేసినందుకు కూడా ఏం చెప్తారు, వాళ్ళు బ్యాంకుకి పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే త్రూ బ్యాంకు పే చేస్తారో ఆ బ్యాంకుకు ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. అమౌంట్ని బట్టి పే చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే రిమైనింగ్ ఆ పే చేసిన తర్వాత ఏదైతే మనకు అమౌంట్ వస్తుందో దాన్ని మనము నెట్ రెమిటెన్స్ అని చెప్తాము. ఓకే, సో ఈ నెట్ రెమిటెన్స్ కూడా మనకి ఏం చెప్తుంది, ఏదైతే బీఓపీ ఉందో, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉందో, దాన్ని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. అందులో మనకు ఈ రెమిటెన్సెస్ అనేవి బీఓపీలో రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఓకే, దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు మరి నెట్ రెమిటెన్సెస్ని అంటే మనము ఆర్బీఐ పబ్లిష్ చేస్తుంది అని చెప్తాము. సో ఓవరాల్గా మనకు ఈ ఇయర్ మనకు ఎంత వచ్చింది అంటే $106 బిలియన్ అని చెప్తాము. మరి ఇప్పుడు మనీ అయితే వస్తుంది, మరి మనకు అప్పులు కూడా ఉన్నాయి ఇండియాకి. ఓకే, సో ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఒక ఎక్స్టర్నల్ డెట్ డేటాని రిలీజ్ చేసింది. మార్జినల్లీ మనకి ఇప్పుడు ఈ జూన్ ఎండ్ 2023 వరకు మనకి ఎంత ఉందంటే అప్పు $629.1 బిలియన్ మనకు ఇండియా అప్పు ఉందన్నమాట బయట కంట్రీస్కి. ఓకే, ఓవరాల్గా ఇదేంటంటే డిక్లైన్ అవుతుంది రేషియో. అంటే ఈ ఇయర్తో మనకు 18.6% మనకు కంపేర్ టు లాస్ట్ ఇయర్ మనము డిక్రీజ్ చేసాము. అంటే మనము అప్పులు కట్టుకుంటున్నాము బయట అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇది ఎక్స్టర్నల్ డెట్. నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్ పాలసీ. మనకి ఇండియాలో ఫారెన్ ట్రేడ్ పాలసీ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీస్ మనం ఎవరు రాస్తారు, మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాస్తుంది అండర్ ఫారెన్ ట్రేడ్ యాక్ట్ 1992 ఏదైతే ఉందో, ఎఫ్టీ యాక్ట్ 1992, దాంట్లో మనము ఈ ట్రేడ్ పాలసీస్ అనేవి గవర్నమెంట్ రాసిందనమాట. మరి ఇది ఏం చేస్తుంది మనకంటే రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఈ ఎక్స్పోర్ట్ ట్రేడ్ ఏదైతే ఉందో అది రెగ్యులేట్ చేస్తుంది. ఈ ఎక్స్పోర్ట్ ట్రేడ్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే డీజీఎఫ్టీ అని అంటాం అనమాట, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని చెప్తాము. సో వీళ్ళు ఎవరి కింద ఉంటారు, అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వీళ్ళు ఉంటారనమాట, డీజీఎఫ్టీ. ఓకే, మరి ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీ ఏం చేస్తుంది, మనకు పాలసీస్ రాస్తుంది, ఇంకా ప్రొసీజర్స్ ఇస్తుంది, ఇలాంటి ప్రొసీజర్స్ రావాలి అని. ఇవన్నీ కూడా ఎవరిని అనౌన్స్ చేస్తారంటే డీజీఎఫ్టీ అనౌన్స్ చేస్తుంది అనమాట. ఓకే, సో రీసెంట్లీ మనకు ఏదైతే కామర్స్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఉందో వాళ్ళు ఏం చేశారు, మనకు ఎఫ్టీపీ 2023 అనేది రిలీజ్ చేశారనమాట, లాంచ్ చేశారనమాట. ఎఫ్టీపీ ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 మనకు ఎలా వచ్చింది, మనకు April 1, 2023 నుంచి ఇది కాస్త స్టార్ట్ అయింది. దీనివల్ల మనకు ఎలా ఇండియా ట్రేడ్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనం చూద్దాం ఎక్స్టెన్సివ్గా. సో ఏదైతే ఎఫ్టీపీ పాలసీ ఉందో అది ఫస్ట్గా మనకి ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డింగ్ అనమాట. అది ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రస్ట్ బిల్డింగ్, పార్ట్నర్షిప్. ఏదైనా ఒక బిజినెస్ బాగా జరగాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ట్రస్ట్. సో ట్రస్ట్ ఉంటే కదా, నమ్మకం ఉంటేనే ఎవరైనా కూడా బిజినెస్ అనేది చేస్తారు. ఓకే, ఈ ట్రస్ట్ బిల్డింగ్ మనం తీసుకోవాలి. ఈ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఏదైతే ఉందో అంటే స్ట్రిక్ట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గించి మనకి ఏం చేస్తారంటే
పోను పోను ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో, ఈ బిజినెస్ అనేది ఒకటి పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త ప్రాసెస్ సింప్లిఫై చేస్తారనమాట. చేయడానికి మనకి ఈ FTP 2023 ఏం చేస్తుందంటే 4 పిల్లర్స్ని ఇస్తుంది. ఒకటేంటి, ఇనిషియేటివ్ టు రెమిషన్. ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, ఇంకొకసారి చూసి దాన్ని రెమిషన్ చేయాలన్నమాట. అంటే ఉన్నదానికి ఇంకా బెటర్గా మనం చేయాలి అని చెప్తాం. ఇంకా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ త్రూ కొలాబరేషన్స్. సో ఒక్కరే చేస్తే అది కాస్త టైం తీసుకుంటుంది, టైం లాంగ్ అవుతుంది అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పోర్టర్, స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ అందరి హెల్ప్ తీసుకుంటే ఏమవుతుంది, మనకు ఎక్స్పోర్ట్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాము. సో ఇంకా ఎమర్జింగ్ ఏరియాస్ ఏవేవి ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ అంట, ఇంకా స్కామెట్ అంటాం, స్కామెట్ పాలసీ. ఈ స్కామెట్ పాలసీ తర్వాత ఇందులో ఎక్స్టెన్స్ ఒక డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ కూడా ఏంటి, మనము FTPలో మనకున్న కీ అప్రోచెస్ అనమాట. ఇవి బేస్ పిల్లర్స్ అని చెప్తాము, 4 పిల్లర్స్ అని చెప్తాము. మరి గోల్స్ ఏంటి దీనికి, మనకి ఈ FTP గోల్ ఏంటి, FTP 2023 ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 గోల్ ఏంటి, ఇండియా బై 2030 అంతా $2 ట్రిలియన్ మనము ఎక్స్పోర్ట్ చేయాలి ఖచ్చితంగా అనేది ఈ FTP 2023 గోల్ అనమాట. ఓకే, మరి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, మరి ఆ గోల్ మనం రీచ్ అవ్వాలంటే మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ వన్ ప్రాసెస్ ఆఫ్ రీఇంజనీరింగ్ అండ్ ఆటోమేషన్ అని చెప్తాము. సో ఇదేంటంటే ఈ రీఇంజనీరింగ్ మనం ఏం చెప్తామంటే, ఆల్రెడీ ఏదైతే మన దగ్గర ప్రాసెస్ ఉందో దాన్ని రీస్ట్రక్చర్ చేస్తామన్నమాట. దాన్ని ఎలా రీస్ట్రక్చర్ చేస్తాం, మనము ఏదైతే ఫీజ్ స్ట్రక్చర్ ఉందో అది కాస్త రెడ్యూస్ చేసి మనము IT బేస్డ్ పెట్టేస్తాము. ఎస్పెషల్లీ ఎవరికి మనకి ఈ ప్రాసెస్ ఎవరికి ఈజీ అవుతుందంటే MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఈ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోతే ఏమవుతుంది, యాక్సెస్ ఉంటుందన్నమాట ఎక్స్పోర్ట్ చేయడానికి, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది. సో ఇవి ఏంటంటే డ్యూటీ ఎగ్జంప్షన్ స్కీమ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో ఈ ఎక్స్పోర్ట్ ప్రొడక్షన్కి, కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఏంటంటే మనకు ఈ SEZs ఉంటాయన్నమాట, కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్. వీళ్ళకేంటి మనకు డ్యూటీ ఫ్రీ, వీళ్ళు ఏంటంటే కస్టమ్ డ్యూటీ అనేది వీళ్ళకు ఉండదన్నమాట. ఓకే, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కొంచెం లిబరల్గా ఉంటాయి. ఓకే, ఆ రకంగా ఇవేంటి, మనము ఏవైతే ఈ డ్యూటీ ఎగ్జంప్షన్స్ ఉన్నాయో ఈ ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు ఈ ప్రాసెస్ FTP 2023 అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇదంతా ఏంటంటే IT బేస్డ్ అనమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీంట్లో మాన్యువల్ ఇంటర్ఫేస్ అనేది తక్కువగా ఉంటుంది. సో మాన్యువల్ ఇంటర్ఫేస్ని ఎలిమినేట్ చేయడానికే దీన్ని తీసుకొచ్చారు అని చెప్తారనమాట. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ప్రాసెస్ అనేది ఈజీ అయింది. ఇంతసేపు మనం చూసింది ఏంటి, పైన ఈ పాయింట్లో ప్రాసెస్ అనేది సింప్లిఫై అయింది అండ్ IT బేస్డ్ అయింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, టౌన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్. సో ఇప్పుడు మనం టౌన్స్ ఏరియా వైజ్ చూడాలన్నమాట. ఆల్రెడీ మన దగ్గర 39 టౌన్స్ ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు ఏమైనాయి 4 టౌన్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి అనమాట. ఫరీదాబాద్, మీర్జాపూర్, మోర్దాబాద్ అండ్ వారణాసి యాడ్ అయ్యాయి. సో టోటల్గా ఇప్పుడు మన దగ్గర 43 టౌన్స్ ఉన్నాయన్నమాట. అంటాము, TEE, టౌన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అని. ఓకే, సో ఇప్పుడు మనము టౌన్స్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నాము. టౌన్స్ని రికగ్నైజ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఎక్స్పోర్టర్స్ని రికగ్నైజ్ చేయాలి. ఫస్ట్ ఏమో ప్రాసెస్ సింప్లిఫై అయింది, నెక్స్ట్ ప్లేసెస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము, నెక్స్ట్ ఎక్స్పోర్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ఎక్స్పోర్టర్స్ని ఇప్పుడు ఎవరి దగ్గరైనా మనము ఫర్ సపోజ్ ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలనుకోండి, ఒక ట్రిప్ వెళ్దాం అనుకున్నాము. సో ట్రిప్ వెళ్దాం అనుకుంటే మేక్ మై ట్రిప్ యాప్ కానీ ఓపెన్ చేస్తే మనము ఫిల్టర్స్లో ఫస్ట్ ఏం చూస్తాము, ఓకే, టాప్ రేటిఫైడ్ హోటల్స్ ఏవి ఉంటాయో మనము అవి చూస్తామన్నమాట. సో వాళ్ళేంటి, క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ ఉంటుంది అని. ఈ టాప్ రేటింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్రాండింగ్ అనేది, ఓకే, బ్రాండింగ్ ఇవ్వడానికి మనకు 5 స్టార్ రేటింగ్ అనేది బ్రాండింగ్, బెటర్ బ్రాండింగ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది అనమాట ఈ ఎక్స్పోర్ట్ మార్కెట్లో. సో మనం బాగా మనం రేటింగ్ బాగా ఇచ్చామనుకోండి, ఓకే, ఈ ఏదైతే ఎక్స్పోర్ట్ రేటింగ్ ఉందో, లైక్ ఈ రివ్యూ ఏదైతే ఉందో హోటల్కి, అది మనం బాగా ఇస్తే రేపు ఫారినర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు టాప్ 5 ఏవైతే ఈ 5 స్టార్ దగ్గర మ్యాక్సిమం చూస్తారు, లేకుంటే తర్వాత 4 స్టార్ వెళ్తారు. సో ఇదేంటి, మనకు ఒక బ్రాండ్ లాగా అయిపోతుంది అనమాట. మనకి ఇండియాలో ఇవి ఫారినర్స్కి ఒక బ్రాండింగ్ లాగా అయిపోతుంది. ఇది ఏం చెప్తాం మనము, రికగ్నిషన్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్కి మనము ఏదొక ఎగ్జాంపుల్ లాగా చెప్తాము. నెక్స్ట్ ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్. ఇదేంటి, మనము డిస్ట్రిక్ట్స్ నుంచే మనము డైరెక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్
మనము ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రమోట్ చేయాలి అని చెప్తామన్నమాట. దీన్ని మనము డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ అని DEH అని చెప్తామన్నమాట. DEH ఇనిషియేటివ్ వచ్చింది మనకు, FTP తీసుకొచ్చింది 2023 డిస్ట్రిక్ట్ లెవెల్లో నుంచి మనము బాగా ప్రమోట్ చేయాలని. దీన్ని ఎవరు చూసుకుంటారు, అసలు ఈ డిస్ట్రిక్ట్ని ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంటే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ స్టేట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ ఏదైతే ఉంటుందో అది ప్లస్ డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ ఏదేందో వీళ్ళు కలిసి మనకు స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ డిస్ట్రిక్ట్స్ బాగా ప్రమోట్ చేస్తున్నాయని స్టేట్ అనేది చూసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇది చూసుకున్న తర్వాత మనకు మరి ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది, స్ట్రీమ్ లైనింగ్ స్కామెట్ అంటాము. స్కామెట్ అంటే ఏంటి అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ స్పెషల్ కెమికల్స్, ఆర్గానిజమ్స్, మెటీరియల్స్, ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ పాలసీ అని చెప్తామన్నమాట. సో SCOMET పాలసీ. సో ఈ పాలసీ ఏం చేస్తుంది మనకంటే ఎక్స్పోర్ట్ కంట్రోల్ సిస్టమ్ని రోబస్ట్ చేస్తుంది ఇండియాలో అని చెప్తాము. సో ఇదేంటి, ఎక్స్పోర్ట్ని కంట్రోల్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఇది కంట్రోల్ చేస్తుందో మనకు ఏవైతే ఇది క్వాలిటీ అనాలిసిస్ ఉంటుంది దీంట్లో. ఓకే, సో ఇదేంటంటే ఓన్లీ హై ఎండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వాటిని బాగా ప్రమోట్ చేస్తుంది అనమాట. వాటిని ప్రమోట్ చేస్తే ఏమవుతుంది, మనకు మంచి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనం తీసుకోవడానికి కూడా ఈ హై ఎండ్ ప్రోడక్ట్స్ని మనకు ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఏది స్కామెట్. నెక్స్ట్ ఫెసిలిటీ కామర్స్. సో కామర్స్ ఫెసిలిటీస్ మనం ఏం చెప్తాము, అసలు కామర్స్ అంటే ఏంటి, మనకు ఏవైతే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి ఉన్నాయో అవి బై అండ్ సెల్లింగ్ ఏదైతే మనం త్రూ ఆన్లైన్ చేస్తామో బై అండ్ సెల్, అది మనం ఏమంటాం కామర్స్ అని చెప్తామన్నమాట. ఓకే, సో ప్రజెంట్ మనము కామర్స్ ఎంత ఉంది, మనకు USD 200 ఉంది. ఓకే, 200 బిలియన్స్. ఓకే, బిలియన్లో కౌంట్ చేసుకోండి. అది మనకు 2030 అంతా $300 బిలియన్ అవ్వాలి అని మనకు ఈ FTP పాలసీ చెప్తుందన్నమాట. సో అంతేకాకుండా ఏదైతే క్యాప్ ఉందో ఇప్పుడు ఫర్ సపోజ్ అమెజాన్ వల్ల ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, ఆ ప్రోడక్ట్ ప్రైస్ని బట్టి కూడా క్యాప్స్ పెడతారనమాట. క్యాప్ అంటే స్టాపింగ్ పెడతారనమాట. అంతకు మించి ప్రైస్ ఎక్కువ ప్రైస్ ఉండేది ఎక్స్పోర్ట్ చేయొద్దు అని చెప్తారనమాట గవర్నమెంట్. అలా ఫస్ట్ 5 lakh ఉండేది, ఇప్పుడు దాన్ని కాస్త ఈ FTP 2023లో 10 lakh వరకు చేశారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, EPCG ఏంటంటే మనకు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ అని చెప్తాము. ఇదేంటంటే ఇంపోర్టింగ్ క్యాపిటల్ గూడ్స్. మనము క్యాపిటల్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇంపోర్ట్ చేసుకుని ఏం చేస్తాము, వేరే కంట్రీస్ నుంచి మనం క్యాపిటల్ గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుని మంచి గుడ్ క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకేమవుతుంది, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే ఏమవుతుంది, కాంపిటేటివ్నెస్ అనేది కూడా ఇండియాలో పెరుగుతుంది. సో అది మనకు EPCG ఏంటి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్. ఓకే, సో ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ మనము దీంట్లో ఇదేంటంటే మనకు ప్రైమ్ మినిస్టర్ ఏదైతే మెగా ఇంటిగ్రేటెడ్ మిత్ర ప్రాజెక్ట్ ఉందో, మనకు మిత్ర స్కీమ్ అనేది చెప్తాము, PM మిత్ర అని, ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్స్ అని చెప్తాము. ఓకే, ఈ స్కీమ్ మనకు ఈ EPCG కిందికి వస్తుందన్నమాట. ఓకే, అంటే మనము మంచి రా మెటీరియల్ తెచ్చుకొని మంచి గూడ్స్ ప్రిపేర్ చేస్తాము అని అర్థం. ఓకే, సో ఈ EPCGలో ఇంకా కూడా ఏమొస్తుంది, డైరీ సెక్టర్. మనం ఏదైతే ఇప్పుడు డైరీ ఇండస్ట్రీస్ మనకు ఉన్నాయో, లైక్ ఈ హెరిటేజ్ కానీ, అమూల్ కానీ, ఇంకా నందిని అని డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో పెద్దవన్నీ, వాళ్ళు ఏం చేస్తారు, ఆ మిల్కింగ్ ఏదైతే ఉంటాయో కౌస్కి, ఆ మిల్కింగ్ కోసము పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ వాడతారనమాట. ఆ ఇన్స్ట్రుమెంట్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్స్ ఎక్కడైతే బాగా మిల్క్ ప్రొడక్షన్ ఉంటుందో వాళ్ళ కంట్రీస్ దగ్గర నుంచి మనం ఏం చేస్తాము, ఆ ఎక్విప్మెంట్ తెచ్చుకుంటాము, ఆ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకుంటాం. ఓకే, ఆ ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా ఏదైతే ముందు మెయింటెనెన్స్ అనేది ఏదైతే ఉండేదో దాన్ని కాస్త కూడా సపోర్టివ్గా చేశారనమాట. మంచి అప్గ్రేడెడ్ టెక్నాలజీది మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ FTP 2023 అని చెప్తాము. అంతేకాకుండా బ్యాటరీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, BEV బ్యాటరీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆల్ టైప్స్ అవి, ఇంకా వర్టికల్ ఫార్మింగ్ ఎక్విప్మెంట్. వర్టికల్ ఫార్మింగ్ అంటే మనం ఏం చేస్తాం, ఇది పోల్ అనుకోండి, ఒక పోల్ ఉంది, ఒక పైప్ అనుకోండి. ఓకే,
ఒక పైప్ మీద ఏం చేస్తామంటే ఇలా చెట్లు పెంచుతామన్నమాట. ఇలా పైకి చెట్లు పెంచుకుంటూ పోతాం. భూమిపైన అయితే ఇలా వేసుకుంటూ పోతాము. ఓకే, దీన్ని వర్టికల్ ఫార్మింగ్ అంటారు. భూమి తక్కువగా వాడతాము, వాటర్ తక్కువగా వాడతాము, ఫార్మింగ్ అనేది బాగా జరుగుతుంది అని. ఓకే, ఇదొక టెక్నిక్, ఫార్మింగ్ టెక్నిక్లో. సో ఈ వర్టికల్ ఫార్మింగ్కి ఏదైతే ఎక్విప్మెంట్ కావాలో అది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కానీ, హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, ఫిల్టర్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ పీసీజీ స్కీమ్లో వస్తాయి. మరి ఈ ఎఫ్టీపీ మరి స్కీమ్ ఆథరైజేషన్ ఏంటి, మనకు అడ్వాన్స్మెంట్ ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది మనకు ఈ ఈపీసీజీ అంటే, ఇదేంటంటే డిటిఏ ఏదైతే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా ఉందో ఈ డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అంటే ఏంటి మనకు అంటే ఓల్ ఇండియాలో మనము ఇదేంటి టారిఫ్ అనేది, ట్యాక్స్ అనేది వేస్తుంది అనమాట. ఎక్సెప్ట్ ఎస్సీజీ తప్ప. ఎస్సీజీ అంటే ఏంటి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. డిటిఏ అంటే ఏంటి, డిటిఏ మనకు ఇండియా వైడ్ ఇంక్లూడింగ్ వాటర్స్. ఓకే, ఇండియా వాటర్స్ ఇంక్లూడింగ్ వాటర్స్లో మనం ఏదైతే ట్రేడ్ చేస్తామో ఆ ట్రేడ్ మనకు డొమెస్టిక్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని మనము ట్యాక్స్ వేసేదన్నమాట. ఆ ట్యాక్స్ వేస్తాము ఈ ఏరియాలో. ఓకే, దాన్ని డొమెస్టిక్ టారిఫ్ ఏరియా. దిస్ ఈజ్ ఇండియా ల్యాండ్. సో ఎస్సీజీ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్తాము. ఓకే, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏంటి, దీంతో కంపేర్ చేస్తే కొంచెం లిబరల్గా ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. ఫారెన్ కంట్రీస్ని ఇన్వెస్ట్మెంట్కి పిలవడానికి మనకు ఈ ఎస్సీజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎస్సీజీస్లో ఏంటి, కస్టమ్ డ్యూటీ అనేది వీళ్ళతో డిటిఏతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర ఉండదు, ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఈ డిటిఏ ఏదైతే ఉందో అదేంటి, మనకు డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది రా మెటీరియల్స్కి. మనము ఆ డ్యూటీ ఫ్రీ ఏదైతే రా మెటీరియల్ ఉందో అది కాస్త ఇంపోర్ట్ చేసుకొని మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఐటమ్స్, మన క్వాలిటీ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. రా మెటీరియల్ తీసుకుంటాం, క్వాలిటీ గుడ్ ఫినిష్ చేస్తాం, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇదేంటి మనకు అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ స్కీమ్ ఇది. ఓకే, సో ఇంకా ఈ అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ స్కీమ్లో మనం ఏం చేస్తామంటే ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్ ఆఫ్ అపెరల్, ఎస్పెషల్లీ క్లాత్కి సంబంధించినవి మనం చూస్తామన్నమాట. ఓకే, అపెరల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ అని చెప్తాము, లైక్ ఫార్మల్ అని చెప్తామన్నమాట. అపెరల్ అంటే ఫార్మల్ అని చెప్తాము, క్లాతింగ్. సో మరి బెనిఫిట్స్ ఏంటి దీంట్లో మనకు ఈ అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ స్కీమ్లో అంటే సెల్ఫ్ రెటిఫికేషన్ స్కీమ్ అని చెప్తాము. ఓకే, ఇదేంటంటే ఎవరైతే 2 స్టార్ అబోవ్ పైన ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏంటంటే ఈ స్టేటస్ హోల్డర్స్ అనమాట, వాళ్ళు కాస్త ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్గా. ఓకే, నెక్స్ట్ వచ్చి అమ్నెస్టీ స్కీమ్ అని చెప్తాం. ఈ అమ్నెస్టీ స్కీమ్ అంటే ఏంటి మనకు, ఇదంటే ఇట్స్ ఏ ఆన్లైన్ పోర్టల్ అని చెప్తాము. ఇది ఒక ఆన్లైన్ పోర్టల్, దేనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 6 months విండో పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అమ్నెస్టీ స్కీమ్ మీద రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి అని చెప్తామన్నమాట. అంతేకాకుండా ఏవైనా పేమెంట్స్ ఉంటే అవి కాస్త కూడా రెగ్యులరైజ్ చేస్తారనమాట వీళ్ళు. ఓకే, సో ఏదైతే ఫారెన్ ట్రేడ్ ఉందో, ప్రీవియస్ ఫారెన్ ట్రేడ్ పాలసీ మనం ఎంతసేపు ఏం చెప్పుకున్నాం, ఇది ఎఫ్టీపీ 2023లో, ఇది 2023 మనము ఇంతవరకు డిస్కస్ చేసింది. మరి 2023కి ముందు మన దగ్గర ఏం ఉండేది మనకు ఎఫ్టీపీ పాలసీ అంటే 2015 నుంచి 2020 వరకు ఒకటి ఉండేది. ఓకే, టార్గెట్ ఎక్స్పోర్ట్స్ మనం ఎంత పెట్టుకున్నామంటే 900 billion by 2020 అని పెట్టుకున్నాము. కానీ మనం అది రీచ్ అవ్వలేకపోయామన్నమాట. సో దీన్ని ఈ టైంకి రీచ్ అవ్వలేకపోయాం కాబట్టి ఇంకొక 3 years అనేది పెంచడం జరిగింది. ఆ రకంగా మనము కరెంట్లీ ఏదైతే ఇయర్ ఎండ్ 2022 నుంచి 2023 వరకు ఉందో టోటల్ ఎక్స్పోర్ట్స్ మనము 760 నుంచి 770 billion వరకు పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే, లాస్ట్ ఇయర్ 2021 నుంచి 22 కంపేర్ చేసుకుంటే కొంచెం 2022 నుంచి 23కి పెరిగింది మనం ఎక్స్పోర్ట్స్ అనేది, ట్రేడ్ అనేది అని చెప్తాం. ఓకే, ఇంతసేపు మనం డిస్కస్ చేస్తాము ట్రేడ్. ఇప్పుడు టూరిజం చూద్దాం. ఓకే, టూరిజం ఏంటి మనకు, ఇది మనం మేజర్ డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్తాము. ఎస్పెషల్లీ మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏదైతే మన రెమిటెన్సెస్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎస్పెషల్లీ పెరగడానికి, మనకు ఫారెక్స్ రిజర్వ్స్ పెరగడానికి టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తామన్నమాట. ఓకే, మరి ఇండియాలో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఈ టూరిజంలో ఒకవేళ మనం చూస్తుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తాము, ఇంకా అన్సూటబిలిటీ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఇంకా పొల్యూషన్, ఇవన్నీ కూడా మనము ఛాలెంజెస్ ఫర్ టూరిజం అని చెప్తాము. రీసెంట్గా మనకు జరిగింది G20 సమ్మిట్ ఏదైతే జరిగిందో అది మనకు ఢిల్లీలో ఆర్గనైజ్ చేశారు. సో వచ్చిన ఎవరైతే డిగ్నిటరీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఏం ప్రమోట్ చేసామంటే
మన ఏదైతే వరల్డ్ క్లాస్ మన కల్చర్ ఏదైతే ఉందో అది లైక్ టూరిస్ట్ ఫ్రెండ్లీ లాగా, ఇట్స్ లైక్ సేఫ్ అండ్ డెస్టినేషన్ ఫ్రెండ్లీ లాగా మనము ఈ వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఆ విజిటింగ్ డిగ్నిటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఓకే, సో టూరిజంలో మనం ఇది కూడా ఒక ఎంతో ఇంపార్టెంట్ పాయింట్గా మనం చూస్తాము. ఇది G20 సమ్మిట్ ఉందో దాన్ని మనము టూరిజంలో మెన్షన్ చేయొచ్చు. ఓకే, మరి ఎక్కువగా మనకు విజిట్ చేసింది ఏ ఏ ప్లేసెస్ అని అంటే ఇది ఫారినర్స్. ఓకే, ఇది ఇండియా పీపుల్ అనమాట. సో ఈ ఫారినర్స్ వచ్చి మనకు మేజర్గా విజిట్ చేసింది తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్. వెయిట్, ఇక్కడ ఉన్నాయి చూడండి ఫిగర్స్తో సహా. సో తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ, ఇంకా దౌలతాబ్, ఇంకా లాక్ మాహెత్. సో ఇవన్నీ కూడా ఏంటి, ఫారినర్స్ ఎక్కువగా విజిట్ చేసినవి టాప్ 10 ప్లేసెస్. మరి ఇండియాలోనే ఉండి ఇండియా వాళ్ళు ఈ లోకల్స్ మన ఇండియన్ సిటిజన్స్ విజిట్ చేసింది ఏంటి, తాజ్మహల్, రెడ్ ఫోర్ట్, ఏదైతే సన్ టెంపుల్స్ కోనార్క్లో ఉందో అది, ఇంకా ఆగ్రా ఫోర్ట్, ఇంకా కుతుబ్ మినార్. ఓకే, సో ఇవి మేజర్గా టాప్ 10 ఇండియా వాళ్ళు డొమెస్టిక్ పీపుల్ ఎక్కువగా విజిట్ చేసిందనమాట. మరి సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి ఇండియాలో టూరిజంలో అంటే, ఇది మనము మేజర్గా ఎకనామిక్ బెనిఫిట్ అని చెప్తాము. సో టూరిస్ట్ వచ్చి స్టే చేస్తే అది అకామిడేషన్ అవుతుంది, లోకల్ పీపుల్కి ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంకా హెరిటేజ్ అట్రాక్షన్గా కూడా అవి నిలుస్తాయి. సో ఇంకా ఇదేంటంటే ఒక బెటర్ ఆపర్చునిటీ, ఆ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా డెవలప్ అవ్వడానికి టూరిజం అనేది చాలా బెటర్ ఆపర్చునిటీ అని చెప్తామన్నమాట. అంతేకాకుండా కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది మనం చూస్తాము. సో ఇండియా అనేది డైవర్స్ కల్చర్ అనేది మనము ఇండియాలో ట్రెడిషన్స్లో చూస్తామంటాము. ఇంకా సో టూరిస్టులు వస్తున్నారు కాబట్టి మనం ఏం చేస్తాము, మెయింటెనెన్స్ అనేది చేస్తామన్నమాట. అందరు వస్తారు కాబట్టి చూడటానికి ఫండ్స్ అనేది పెంచడం జరుగుతుంది. ఫండ్స్ ఇచ్చి మెయింటైన్ చేయండి, దాన్ని రీస్టోర్ చేయండి, రిపేర్లు చేయండి అని చెప్తారు గవర్నమెంట్. దీనివల్ల మనకేమవుతుంది, ఎన్విరాన్మెంట్లో ఫర్ సపోజ్ ఒక రామ్సర్ సైట్ ఉందనుకోండి. ఓకే, రామ్సర్ సైట్ని విజిట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, ఆ రామ్సర్ సైట్ని అలాగే కన్జర్వేట్ చేయాలన్నమాట. న్యాచురల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త కన్జర్వ్ చేస్తారనమాట. అలా మనకు ఎన్విరాన్మెంటల్లీ కూడా బెనిఫిట్ అవుతుందన్నమాట. ఓకే, సోషల్ బెనిఫిట్స్ ఏమవుతుంది, మనకు లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు బాగా ఈ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇంకా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ఆ ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్ మనకు స్కూళ్ళకి, హెల్త్ కేర్స్కి కూడా గవర్నమెంట్ యూజ్ చేస్తుంది అనమాట. అలా మనకు టూరిజంతో ఈ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఛాలెంజెస్ ఏమున్నాయి మరి టూరిజంలో అంటే, ఫస్ట్ పాయింట్ మనము సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ అని చెప్తాము. ఓకే, సో ఎవరైనా ఒక టూరిస్ట్ వచ్చారనుకోండి. ఓకే, ఫస్ట్ సపోజ్ వాళ్ళతో ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే, చాలామంది టూరిస్టులు ఇండియా చాలా సేఫ్ కంట్రీ వెళ్ళడానికి అంటారు, కొందరు చాలా భయపడతారు కూడా బికాస్ ఆఫ్ రాబరీ అండ్ మొలెస్టేషన్, అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఇండియాలో జరుగుతున్నాయో టూరిస్టులతో. నెక్స్ట్ ఏం చెప్తామంటే ల్యాక్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అని చెప్తాము. సో రకరకాల దేశాల నుంచి మనకు ఇండియాలో టూరిస్టులు వస్తుంటారు, కానీ ఈ లైక్ ఫ్రెంచ్, ఇంకా జర్మన్, అందరూ బ్రిటిష్ అందరూ వస్తుంటే మన దగ్గర ఏంటంటే ఈ మల్టీలింగ్వల్ స్కిల్ ఉండే గైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం తక్కువగా ఉంటారనమాట. సో ఈ మల్టీలింగ్వల్ ఎక్కువ లాంగ్వేజెస్ వాళ్ళ లోకల్ భాష మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గర టూరిస్టులు, వాళ్ళకు మన కల్చర్ని ఇంకా ఎక్స్టెన్సివ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో వాళ్ళని ఇంకా కూడా బాగా అట్రాక్ట్ చేయొచ్చు టూరిస్టులను. ఈ హ్యూమన్ రిసోర్స్ అనేది ఈ మల్టీలింగ్వల్ ట్రైన్డ్ గైడ్స్ అనేది వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు అని చెప్తామన్నమాట. ఇంకేంటి, సస్టైనబుల్ టూరిజం అని చెప్తామన్నమాట. అన్సస్టైనబుల్ టూరిజం ఎస్పెషల్లీ మనం హిమాలయాస్ కానీ ఒకసారి చూసినట్లయితే అక్కడ రిసోర్సెస్ ఏంటి, ఓకే ఆ రిసోర్సెస్ బాగా స్కేర్స్ అయిపోతున్నాయి. ఈ ఎగ్జాంపుల్ ఈ అన్సస్టైనబుల్ టూరిజం ఎగ్జాంపుల్ తీసుకుంటే మౌంట్ ఎవరెస్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే వేల మంది వెళ్తారు మౌంట్ ఎవరెస్ట్ మీదకి వెళ్ళాలని. ఓకే, దీన్ని ట్రెక్ చేయాలని కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్ చేసుకుంటారు. ఓకే, సో చాలామంది ఇందులో దాన్ని యూజ్ చేసి అంటే ఆ మౌంటైన్ దగ్గర వీళ్ళు హ్యూమన్ సెటిల్మెంట్స్ వేస్తే ఆబ్వియస్గా అక్కడ ఉండే రిసోర్సెస్ని యూజ్ చేస్తారు. ఓకే, అంతేకాకుండా అక్కడ లిటర్ అంతా చేస్తారు. సో ఈ వాటర్ ప్యాకెట్స్ అంట, ఇంకా ఫుడ్ మెటీరియల్ అంతా రకరకాల అన్ని డిస్కార్డ్ చేసి ఇది ఏంటంటే ఒక సస్టైనబుల్ దాన్ని అన్సస్టైనబుల్ చేస్తారనమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న న్యాచురల్ సోర్సెస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట.
తర్వాత ఏంటి, ల్యాక్ ఆఫ్ కనెక్టివిటీ అనేది ఇంకొక ప్రాబ్లం అంటాము. ఎందుకంటే మన దగ్గర కొన్ని చోట్ల ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు. ఓకే, సో ఎక్కడెక్కడ ఆ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు అని చెప్పడానికి మన దగ్గర అడిక్వేట్ డేటా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్వే అనేది ఉండదు అనమాట. సో ఇది కూడా మనము ఒక డ్రాబ్యాక్ అని చెప్తాము. సో ఇంకా నెక్స్ట్ పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్ మనకు టూరిజంని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయంటే, ఎస్పెషల్లీ తాజ్మహల్ని మనం చూసినట్లయితే ముందు లైక్ అది ఒక వైట్ కాటన్ లాగా ఉండేది. ఇప్పుడు కాస్త అది ఎల్లోయిష్గా మారిపోయింది. ఎందుకంటే ఆ పక్కన ఏవైతే లెదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఆ లెదర్ అండ్ కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి ఏవైతే పొగలు వస్తున్నాయో ఆ పొగలు ఆ తాజ్మహల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అని చెప్తామన్నమాట. ఆ రకంగా పొల్యూషన్ మనకు ఏవైతే టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్స్ ఉన్నాయో అవి కాస్త ఎఫెక్ట్ చేస్తున్నాయి. మరి వే ఫార్వర్డ్ ఏంటి దీనికి అంటే, ముందుగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, మళ్ళీ సేఫ్టీ సెక్యూరిటీ పైన మనం ఫోకస్ చేయాలి, మళ్ళీ సస్టైనబుల్ టూరిజంని మనము పెంచుకోవాలి. అంటే ఛాలెంజెస్ ఎప్పుడైనా కూడా మీరు వే ఫార్వర్డ్, ఇప్పుడు ఛాలెంజెస్ రాయండి. ఓకే, ఏదైనా ఎస్సే రాయాలనుకుంటే ఫస్ట్ ఛాలెంజెస్ రాస్తే ఆ ఛాలెంజెస్కి ఆపోజిట్గా ఏముంటాయో ఏం చేయాలో దాన్నే వే ఫార్వర్డ్ అంటారు. ఓకే, ఛాలెంజెస్ నుంచి వచ్చేదే మనకు వే ఫార్వర్డ్ ఆన్సర్. సో ఇంకా వీసా సింప్లిఫికేషన్, ఏదైతే మన స్ట్రిక్ట్ నార్మ్స్ ఉన్నాయో పాలసీస్, ఆ స్ట్రిక్ట్ నార్మ్స్ కొంచెం మనం లిబరల్ చేస్తే మనకి ఇంకా కూడా ఎక్కువగా ఫారినర్స్ వస్తారు మన ఇండియాకి. అది మనము ఫారెక్స్ని పెంచుకోవచ్చు. ఇంకా కల్చరల్ సెన్సిటివిటీ ట్రైనింగ్. ఓకే, ఇదేంటంటే మనకు మిస్అండర్స్టాండింగ్ ఏదైతే ఉంటుందో, లైక్ ఈ కల్చరల్ మిస్అండర్స్టాండింగ్. కొందరు ఏంటంటే ఫారినర్స్కి కొత్తగా ఉంటుందన్నమాట మన కల్చర్స్ కొత్తగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అది వాళ్ళకి మనము అర్థమయ్యేలాగా చెప్పడం అనమాట. మన కల్చర్ని, ఇది మన కల్చర్, ఇది మా కల్చర్ అని చెప్పుకోవడానికి. సో ఆ కల్చరల్ సెన్సిటివిటీ అనేది ఇది మనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పెట్టి టూరిజం ఇండస్ట్రీలో ఈ గైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పాలన్నమాట. నెక్స్ట్ యూనిఫైడ్ ఒక పోర్టల్ అనేది అనమాట. ఒక పోర్టల్ అనేది మెయింటైన్ చేస్తే మనకి ఏమవుతుంది, టూరిస్ట్ డెస్టినేషన్స్ ఈ ఎంటైర్ ఇండియాలో మనము ఒక పోర్టల్ ఓపెన్ చేస్తే చాలు మనకి ఇండియా మొత్తం చూడొచ్చు అని. నెక్స్ట్ ఆపర్చునిటీ, ఇది ఏంటి మనకు ఇండియాకి ఇది ఒక ఆపర్చునిటీ. మనము మన హెరిటేజ్ పెంచుకోవటానికి, కల్చర్ పెంచుకోవటానికి, ఇంకా మన మనీ పెంచుకోవటానికి, అండ్ ఏదైతే ఇండియా ఫిలాసఫీ ఉందో వసుదైవ కుటుంబకం అని, ఆ వసుదైవ కుటుంబకం అనేది కూడా మనము నిజం చేసుకోవటానికి అనమాట. ఓకే, మరి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి మనకు ఇంతవరకు అని అంటే, స్వదేశ్ దర్శన్ స్కీమ్ అంటాం, దేఖో అప్నా దేశ్ ఇనిషియేటివ్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్. ఓకే, ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఇంకా ఫస్ట్ గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఏంటి మనకి ఏం చేసిందంటే, ఈ టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ ఏదైతే ఉందో అది డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ సమ్మిట్కి పిలిచిందనమాట. సో దీనివల్ల టూరిజం అనేది పెరుగుతుంది. ఇంకా ఏంటి, G20లో మనం ఇండియా G20ని ఆర్గనైజ్ చేసాము. ఇంకా గ్లోబల్ టూరిజం ఏదైతే ఉందో ఇన్వెస్టర్ సమ్మిట్, అది కూడా మనము లాంచ్ చేయడం జరిగిందనమాట ఈ అకేషన్తో. ఇంకా విజిట్ ఇండియా ఇయర్ 2023 అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అదేంటి మనకు వరల్డ్ వైడ్ ఇన్విటేషన్ ఇస్తుందన్నమాట. అందరూ ఇండియాకి వచ్చి మా కల్చర్ని, మా ఏదైతే హెరిటేజ్ ఉందో, మా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో అవి ఎంజాయ్ చేయండి అని. ఇంకా ప్రసాద్ స్కీమ్ అని ఒకటి చెప్తాము. ప్రసాద్ అంటే పిలిగ్రిమ్ రెజ్యువినేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అని చెప్తాము. సో ఇదేంటి మనకు ఎస్పెషల్లీ పిలిగ్రిమేజెస్ అండ్ హెరిటేజ్ సైట్స్కి ఇది ప్రమోట్ చేస్తుంది అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది అనమాట ప్రసాద్ స్కీమ్. ఇంకా స్వదేశ్ దర్శన్ స్కీమ్ ఇందాక చూసాం. ఇదేంటంటే టూరిజం సర్క్యూట్స్ లాగా ఇది చెప్తుంది అనమాట, లైక్ సర్క్యూట్. ఓకే, ఈ సర్క్యూట్ లెవెల్లో మనము టూరిజంని డెవలప్ చేస్తామన్నమాట. టూరిజం డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ ఈ స్వదేశ్ దర్శన్ 2.1 ఇంకొకటి వచ్చిందనమాట స్కీమ్. అదేంటంటే ఇందులో ప్రైవేట్ సెక్టర్, ఇంతసేపు ఇదంతా గవర్నమెంట్ హ్యాండిల్ చేసేది, ఇప్పుడు గవర్నమెంట్ ప్లస్ కొంచెం ప్రైవేట్ ఉండేది, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళది ఎక్కువగా ఇన్వెస్ట్ చేయండి టూరిజంలో అని మనకు ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్ చెప్తుంది 2.4. ఇంకా మనము ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అని ఒకటి చూస్తాము. అదేంటి మనకు నార్త్ ఈస్ట్ రీజియన్ ఏదైతే ఉందో మనది నార్త్ ఈస్ట్ రీజియన్, ఈ పార్ట్లో మనకు టూరిజం అనేది పెంచడానికి ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేది
ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇంకొకటి ఉత్సవ్ పోర్టల్. ఉత్సవ్ పోర్టల్ అంటే ఉత్సవ్ పేరులోనే ఉంది చూడండి. ఉత్సవ్ అంటే ఫెస్టివల్ ఆర్ ఈవెంట్ ఆర్ దర్శన్స్. ఇవన్నీ ఏంటి మనకు ఇండియా వైడ్ ఏవైతే డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పూరి జగన్నాథ్ రథయాత్ర ఏదైతే ఉందో దానికి మనం ఫారినర్స్ ఏం చేయొచ్చు, ఈ ఉత్సవ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు ఈ ప్లేస్లో యాక్సెస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, ఈ ప్లేస్కి రావడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డ్రాఫ్ట్ నేషనల్ టూరిజం పాలసీ 2022. ఇదేంటంటే ఇది మనకు టాప్ 5 డెస్టినేషన్స్ని ఇస్తుందన్నమాట. విత్ సూటబుల్, సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజంని ఇది ఇందులో ప్రమోట్ చేస్తుంది. ఇంకా ఇదేంటంటే నేషనల్ గ్రీన్ టూరిజం మిషన్ ఏదైతే ఉందో NGTM, ఓకే, ఒక ఫ్రేమ్వర్క్ని ప్రిపేర్ చేయమని ఇస్తుందన్నమాట. దేనికి? సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజంని ప్రమోట్ చేస్తూ. సో డ్రాఫ్ట్ నేషనల్ టూరిజం పాలసీ ఏంటి? సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజం అని చెప్తాం. ఓకే, సో దిస్ ఈజ్ టూరిజం. ట్రేడ్ అండ్ టూరిజం 2 టాపిక్స్ మనకు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనము మోడర్న్ హిస్టరీలో లాస్ట్ టాపిక్ ఒకటి ఉంది. ఓకే, ఆ లాస్ట్ టాపిక్ని కూడా కంప్లీట్ చేసేస్తే మనము మోడర్న్ హిస్టరీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఎకనామిక్ జియోగ్రఫీని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీని స్టార్ట్ చేస్తాము. ఓకే, PDF కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.